ఇంటర్మీడియట్ నుంచి మనము 2 మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే నేర్చుకుంటాము. ఈ రెండింటిపైన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ప్రతి ఎగ్జామ్లో. ఈ రెండింటి కాన్సెప్ట్స్ నుంచి తప్ప వేరే దాంట్లోకి అయితే అడగడు. సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు ఏంటంటే డిగ్రీ, గ్రేడ్, రేడియన్స్. మనం యాంగిల్ని డిఫరెంట్ యూనిట్స్తో మెజర్ చేస్తాం. ఒకటేమో డిగ్రీ, ఇంకోటి గ్రేడ్, ఇంకోటి రేడియన్స్. సో ఇందులో మనం ఏం నేర్చుకోవాలి సార్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే, ఏదన్నా మనకు ఒక యాంగిల్ డిగ్రీస్లో ఇచ్చి గ్రేడ్లో కన్వర్ట్ చేయమంటాడు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీలు ఇస్తాడు, గ్రేడ్లో కన్వర్ట్ చేయమంటాడు, ఆర్ రేడియన్స్కి కన్వర్ట్ చేయమంటాడు, ఆర్ రేడియన్స్లో ఇస్తాడు, డిగ్రీకి కన్వర్ట్ చేయమంటాడు. ఓకే, డిగ్రీకి కన్వర్ట్ చేయమంటాడు, ఆర్ గ్రేడ్స్లో ఇస్తాడు, డిగ్రీ లేదా రేడియన్స్, ఇట్లా 1 to 1 కన్వర్షన్ అనేది ఉంటుంది. సో దీనికోసం పర్టికులర్గా దీనికోసం ఒక ఫార్ములా ఉంటుంది. ఏ క్వశ్చన్ ఇవ్వని ఆ ఒక్క ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే ఒకదాని నుంచి ఇంకో దానికి కన్వర్ట్ చేయొచ్చు. సో ఆ ఫార్ములా ఏంటంటే 180 by degree is equal to 200 by grade is equal to pi by radians. సో ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే ఏదన్నా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఏంటంటే 30 degreesని కన్వర్ట్ 30 degrees. సో డిగ్రీస్ అని ఇచ్చాడు కదా, పైన చిన్న సర్కిల్ ఉంటే దాన్ని మనం డిగ్రీస్ అంటాము. సో 30 degreesని మనము కన్వర్ట్ ఇంటూ గ్రేడ్స్ అండ్ రేడియన్స్ అంటున్నాడు. గ్రేడ్స్ కన్వర్ట్ 30 degree టు గ్రేడ్స్ అండ్ రేడియన్స్ అంటున్నాడు కదా. రేడియన్స్ ఎలా చేయాలి అంటే, సో మనం ఇక్కడ సింపుల్గా ఏంటంటే, ఇక్కడ 30 degrees అంటే డిగ్రీ ఇచ్చాడు కాబట్టి d = 30 సబ్స్టిట్యూట్ చేయండి. సో వాట్ ఈస్ దట్ ఫార్ములా? కలర్ చేంజ్ చేద్దాం ఒక నిమిషం. వాట్ ఈస్ దట్ ఫార్ములా? 180 by 30. సో ఫస్ట్ గ్రేడ్కి కన్వర్ట్ చేస్తే ఓన్లీ ఇది ఒకటే తీసుకోండి. గ్రేడ్ కన్వర్ట్ చేద్దాం 200 by g. ఓకే, సో క్యాన్సలేషన్ చేయండి, 0 0 క్యాన్సల్. సో ఇక్కడ మనకు 200 ఉంది, ఇక్కడ 3 1s 3 6 18, 2 3s 200. సో మనకు 100 by 3. సో g అనేది 100 by 3 అన్నమాట. ఇది గ్రేడ్స్కి కన్వర్ట్ చేసినాం. అదేవిధంగా రేడియన్స్కి కన్వర్ట్ చేయాలి అంటే 180 by 30. రేడియన్స్ కావాలంటే ఇది ఒక్కటే తీసుకోవాలి, ఈక్వల్ టు పై బై ఆర్ అన్న. ఓకే, పై బై ఆర్. సో 0 0 క్యాన్సల్, 3 1s 3 6. సో ఆర్ ఈక్వల్ టు రేడియన్స్ ఈక్వల్ టు పై బై 6. ఓకే, ఇది రేడియన్స్. ఓకేనా, ఇలా కన్వర్ట్ చేయాలి మనం. ఓకే, సో దిస్ ఈజ్ అ సింపుల్గా మనం ఈ ఫార్ములా నేర్చుకుంటే అయిపోతుంది. 180 by degree is equal to 200 by g. అంటే డిగ్రీ ఇచ్చి గ్రేడ్లో కన్వర్ట్ చేయమంటే ఇది యూజ్ చేయాలి, ఆర్ గ్రేడ్లో ఇచ్చి డిగ్రీ కన్వర్ట్ చేయమన్నా కూడా ఇది యూజ్ చేయాలి. ఆర్ 180 by d is equal to pi by r. డిగ్రీస్ ఇచ్చి రేడియన్స్ కన్వర్ట్ చేయమంటే ఇది, రేడియన్స్ ఇచ్చి డిగ్రీ కన్వర్ట్ చేయమంటే కూడా ఇది. ఆర్ 200 by g is equal to pi by r. రేడియన్స్ ఇచ్చి డిగ్రీ కన్వర్ట్ చేయమంటే ఇది, గ్రేడ్స్ ఇచ్చి రేడియన్స్ కన్వర్ట్ చేయమంటే ఇది యూజ్ చేయాలి. సో బేస్డ్ అపాన్ దిస్ ఓన్లీ సింగిల్ ఈక్వేషన్, సింగిల్ ఫార్ములా, యూ కెన్ కన్వర్ట్ ఇంటూ 3 different units ఆఫ్ an angle. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫస్ట్ వన్. సో నెక్స్ట్ వన్ ఏంటి? ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఆఫ్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. ఇందులో మనకు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. కాన్సెప్ట్ అంటే ఏమీ లేదు, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఇచ్చిన క్వశ్చన్ని ఈ విధంగా ఈ ఫార్ములా విధంగా ఇచ్చాడు అని మన క్వశ్చన్ చూసిన వెంటనే అర్థమవుతుంది ఇది సబ్ మల్టిపుల్ అని. సో ఆ ఫార్ములాస్ నేను మీకు రాయిస్తాను, ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఆఫ్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ది. సో ఫార్ములాస్ ఏమి లేవు, చాలా ఈజీ. ఒకసారి చూడండి, సారీ 1 second. సో ఫార్ములాస్ ఏంటంటే, సో ఇక్కడ మీకు ఫస్ట్ ఫార్ములా sin 2a. sin 2a ఈక్వల్ టు 2 sin a ఇంటూ cos a. ఇది ఫస్ట్ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ ఫార్ములా ఏంటంటే cos 2a ఈక్వల్ టు, cos 2aకి మనకు 3 ఫార్ములాస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. cos² a
మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఇదొక ఫార్ములా. కాస్ 2a ఈక్వల్ టు 2 కాజ్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఇదొక ఫార్ములా. అండ్ అదేవిధంగా థర్డ్ ఫార్ములా వచ్చేసి దీనికి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. సో కాస్ 2aకి మనకు 3 ఫార్ములాస్ ఉన్నాయి, సైన్ 2aకి ఒకటే ఫార్ములా ఉంది మనకు. ఓకేనా? సో కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు ఈ 3 ఫార్ములాస్లో ఏదైనా ఒక దానిపైన బేస్ పైన మనకు ప్రాబ్లమ్స్ అడగడం జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి tan 2a. మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఏం లేదండి, ఇంతకుముందు మనం అన్నీ ఏ సైన్ ఏ కాస్ ఏ tan ఏ సింగిల్ యాంగిల్ గురించి నేర్చుకుందాం. మల్టిపుల్ అంటే 2నే కదా, సబ్ మల్టిపుల్ అంటే ఏంటి a/2 అట్లా ఉంటాయి. ఓకే, అది. సో tan 2a ఫార్ములా ఏంటంటే మనకు ఒకటే ఫార్ములా ఉంటుంది, 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ. అండ్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ట్రిగ్నోమెట్రీలో మనకు పై ఈజ్ నథింగ్ బట్ 180 డిగ్రీస్ అండి. ఓకే, ట్రిగ్నోమెట్రీలో మనం పై ఈక్వల్ టు 180 తీసుకుంటాం. అదే మెన్సురేషన్లో కానీ అందులో మనం ఏం తీసుకుంటాం, పై అనేది కాన్స్టెంట్ వాల్యూ 22/7 తీసుకుంటాం. బట్ ట్రిగ్నోమెట్రీలో పై అనేది 180, నాట్ 22/7. ఓకే, పై ఈక్వల్ టు 180 డిగ్రీస్, అది గుర్తుపెట్టుకోండి పాయింట్. సో ఇది tan 2a ఫార్ములా అండి. నెక్స్ట్ cot 2a ఫార్ములా. cot 2a ఈజ్ ఈక్వల్ టు cot స్క్వేర్ a మైనస్ 1/2 cot a. ఇది cot 2a ఫార్ములా. అండ్ మనకు నెక్స్ట్ ఏంటంటే ఇవి 4 అయితే మెయిన్ ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. సో చాలా ఇంపార్టెంట్, ఈ 4 పైన క్వశ్చన్స్ అడుగుతాడు. sin 2a ఈక్వల్ టు 2 sin a cos a, నోట్బుక్లో నోట్ చేసుకోండి, వీటిపైన ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం మనం. cos 2a ఈక్వల్ టు ఈ 3 ఫార్ములాస్ ఉంటాయి cos 2aకి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా tan 2a ఈక్వల్ టు 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ. cos 2a ఈక్వల్ టు cot స్క్వేర్ ఏ మైనస్ 1/2 cot a. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ పై అంటే 180 డిగ్రీస్ ఇన్ ట్రిగ్నోమెట్రీ, బట్ ఇన్ మెన్సురేషన్ పై అంటే 22/7. సో ఇది మీరు ట్రిగ్నోమెట్రీలో మర్చిపోవాలి, ఓన్లీ ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? సో మనకు నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి 3a గురించి మాట్లాడుకుందాం. 2a అయిపోయింది, 3a ఎక్స్ట్రా ఇవి, కానీ గుర్తుపెట్టుకుంటే బెటరే, బెనిఫిటే మనకు. ఇక్కడ రాస్తాను చూడండి, ఫిఫ్త్ ఫార్ములా sin 3a. sin 3a ఈజ్ ఈక్వల్ టు 3 sin a మైనస్ 4 sin క్యూబ్ a. ఎలా గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ 3 తర్వాత 4 వస్తుంది కదా, ఇక్కడ sin a రాయాలి, ఇక్కడ sin క్యూబ్ a రాయాలి. sin 3a కాబట్టి క్యూబ్ a గుర్తుపెట్టుకోండి. అట్లా 3 తర్వాత 4 అంటే ఎలా అంటే ఎలా గుర్తుపెట్టుకుంటాను, జనరల్గా 3 రాస్తాను, 4 రాస్తాను. ఇక ఫార్ములాలో సైన్ కాబట్టి ఇక్కడ sin a రాస్తాను, మైనస్ గుర్తుపెట్టుకుంటాను. sin 3a కాబట్టి ఇక్కడ క్యూబ్ తీసుకుంటాను, ఏ తీసుకుంటాను. సింపుల్, ఇలా గుర్తుపెట్టుకుంటాను నేను. నెక్స్ట్ 6th వన్ cos 3a. cos 3a కూడా సిమిలర్ వేలో గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే రివర్స్ ఉంటుంది, 4 cos క్యూబ్ a మైనస్ 3 cos a, రివర్స్ ఉంటుంది అంతే, 3 cos a. ఇది cos 3a ఫార్ములా. అదేవిధంగా వీటిపైన ఎక్కువ అడగడు ప్రాబ్లమ్స్, మీకు ఏ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్లో అడగడు, ఓన్లీ ఈ 4 పైనే ఎక్కువ అడుగుతాడు. మోస్ట్లీ అడిగేది 4 పైనే. నెక్స్ట్ tan 3a, జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం రాయిస్తున్నాను. tan 3a ఈజ్ నథింగ్ బట్ 3 tan a మైనస్ tan క్యూబ్ a డివైడెడ్ బై డినామినేటర్ ఉంటుంది దీనికి 1 మైనస్ 3 tan స్క్వేర్ a. అండ్ 8th వన్ వచ్చేసి ఫైనల్ ఫార్ములా cot 3a. cot 3a ఈజ్ ఈక్వల్ టు 3 cot a, దీనికి మైనస్ cot క్యూబ్ a డివైడెడ్ బై 1 మైనస్ 3 cot స్క్వేర్ a. సో ఈ 8 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, ఇవి మల్టిపుల్ యాంగిల్స్కి సంబంధించినవి. ఇప్పుడు నెక్స్ట్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ గురించి మాట్లాడదాం. సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ఫార్ములాస్ రాపిస్తాను మీకు. సబ్ మల్టిపుల్స్ అంటే ఏం లేదు, ఏ ప్లేస్లో a/2 వస్తుంది అంతే. ఫార్ములాస్ అన్నీ సేమ్ ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. జస్ట్ వెయిట్, ఫార్ములాస్ అవుతో రాపిస్తే మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు.
జస్ట్ 1 సెకండ్. మీకు ఈజీగా అర్థం కావాలని ఫార్ములాస్ అని ఒక దగ్గర రాయిస్తున్నాను. అది నా ఇంటెన్షన్, అంతకు మించి ఏం లేదండి. సబ్మల్టిపుల్స్ యాంగిల్స్లో ఎక్కువ అడగడు, మోస్ట్లీ ఏం అవసరం లేదు, బట్ ఎక్కువ అడగడు. ఎందుకంటే త్రీ ఫార్ములాస్ ఉన్నాయి, అవి ఎక్కువ ఏ ఎగ్జామ్లో అడగడు, సబ్మల్టిపుల్స్ అడగడు, ఓన్లీ ఇవే అడుగుతాడు. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇంతకంటే మించి ట్రిగ్నోమెట్రీలో ఏం అడగడు. సో వీటిపైన మనం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో అయితే కాన్సెప్ట్ వరకు ఉండని, ఓకేనా, ఇక్కడికే లెంత్ అయిపోతుంది. సో లెట్స్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే.